ఇరిగేషన్ ఇంజనీర్ నూనె శ్రీధర్ను 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు శ్రీధర్. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు శ్రీధర్. రేపు చంచల్గూడ జైలు నుండి కస్టడీకి తీసుకుని 5 రోజుల పాటు విచారించనుంది ఏసీబీ. సోదాల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించారు అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్గా పనిచేశాడు నూనె శ్రీధర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో 4వ రోజు ప్రభాకర్ రావు విచారణ చేసింది సిట్ బృందం. బాధితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా 9 గంటల ప్రశ్నలు అడిగింది. రేపు మళ్లీ హాజరు కావాలని ప్రభాకర్ రావును ఆదేశించారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నలను కలిపి ఒకేసారి ప్రశ్నించేందుకు సన్నాహాలు చేస్తోంది సిట్. ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన ఆరోపణలను తేల్చడంపై సిట్ దృష్టి పెట్టినట్టు సమాచారం. దీంతో నిందితుల బ్యాంకు లావాదేవీలు, వారి సన్నిహితులు, బినామీల మనీ ట్రాన్సాక్షన్స్ కూడా సిట్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, జర్నలిస్టుల ఫోన్లను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు బృందం అక్రమంగా ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. వారి వాంగ్మూలం నమోదు వేగవంతంగా కొనసాగుతోంది. మొత్తం 650 మంది బాధితులతో కూడిన జాబితాను సిద్ధం చేసిన సిట్ సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలోని సిట్ కి వాంగ్మూలం ఇచ్చారు. మరి కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ని సిట్ కోరింది. ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా ఈ నెల 22న వస్తానని ఆయన సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుటుంబ సభ్యుల వ్యాపార సంస్థల్లోని ఉద్యోగుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని, వారిని విచారణకు పిలవాలని సిట్ నిర్ణయించినట్లు సమాచారం. ఉప ఎన్నికలు, అసెంబ్లీ సాధారణ ఎన్నికల సమయంలో ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోని ఎస్ఐబి బృందం ట్యాపింగ్ కోసం 650 ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీ ముందు పెట్టి అనుమతి తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. దీంతో ఆ రివ్యూ కమిటీ సభ్యులు అప్పటి హోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ జితేందర్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ కి సిట్ అధికారులు కొన్ని ప్రశ్నలతో కూడిన లేఖను పంపి సమాధానాలు రాబట్టారు. ఇక మాజీ డీసీపీలు మహేందర్ రెడ్డి, అంజనీ కుమార్, ప్రస్తుత హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తాలకు కూడా ప్రశ్నావళి పంపేందుకు సిట్ అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నాటి సీఎస్ సోమేష్ కుమార్ నుంచి కూడా సమాచారాన్ని సేకరించాలని భావిస్తున్నారు సిట్ అధికారులు. షర్మిలమ్మ అప్పట్లో తెలంగాణలో క్రియాశీలకంగా ఉన్నందుకే ఫోన్ ట్యాపింగ్ చేస్తే చేసుండొచ్చు అన్నారు ఏపీ మాజీ సీఎం జగన్. అసలు ఆమె ఫోన్ ట్యాప్ చేశారో లేదో మాకెలా తెలుస్తుందన్నారు. పక్క రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ తో తమకేంటి సంబంధమని ప్రశ్నించారు జగన్. కేసీఆర్ ప్రభుత్వం షర్మిలమ్మను ఫోన్ ట్యాప్ చేసిందా అంటే బహుశా షర్మిలమ్మ అప్పుడు ఆ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. ఆయన చేసినాడో లేదో నాకేం తెలుసు. అయినా దానికి నాకేం సంబంధం. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. తనతో పాటు తన భర్త అనిల్, ఇతర అనుచరుల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పారు షర్మిల. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నిర్ధారించారని చెప్పారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ స్పీడప్ చేయాలన్నారు షర్మిల. తెలంగాణలో తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఇద్దరు కలిసి వేసిన స్కెచ్చే ఫోన్ ట్యాపింగ్ అని వివరించారు. కేటీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు. కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది.
మరికొందరు బాధితుల వాంగ్మూలాన్ని నమోదు చేసింది సిట్. ఉప ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్లో నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా పనిచేసిన కొంతమంది కాంగ్రెస్ నాయకుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 3 బీజేపీ ఎంపీల వాంగ్మూలం కోసం సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 4వ రోజు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విచారణ చేసింది సిట్. 9 గంటలు పలు ప్రశ్నలు చేసింది. ఈ నెల 20న మళ్లీ హాజరు కావాలని ప్రభాకర్ రావును ఆదేశించారు సిట్ అధికారుల బృందం. సిట్ విచారణపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను సిట్ అధికారుల బృందం వేగవంతం చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఈరోజు 4వసారి మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును అయితే ఈరోజు 9 గంటల పాటు సిట్ అధికారుల బృందం పలు కోణాల్లో అయితే దర్యాప్తు చేయడం జరిగింది. మనం చూడవచ్చు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటు గతంలో విచారణకు హాజరైనటువంటి అధికారులు ప్రణీత్ రావును కూడా మనం చూస్తున్నాం. ఇటీవల ప్రభాకర్ రావు హాజరైన అనంతరం కూడా 2 సార్లు పిలిచి విచారణ చేసినటువంటి అధికారులు ఫోన్ ట్యాపింగ్కు గురైనటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను కూడా ఇప్పటికే వారి యొక్క వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడం జరిగింది. వారికి ఫోన్ ట్యాపింగ్ అయిన విషయాన్ని కూడా చెప్పడంతో పాటు వారి యొక్క స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తూ సాక్షులుగా అయితే వారి యొక్క వాంగ్మూలాన్ని సేకరించినటువంటి అధికారులు కేసును మరింత ముందుకు తీసుకుపోయేందుకైతే ప్రభాకర్ రావును రేపు కూడా 5వసారి ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరు కావాల్సిందిగా అయితే ఇటు సిట్ అధికారుల బృందం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 2023 నవంబర్లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్లో 650 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పేసి ఇప్పటివరకు అయితే మనకు తెలిసిన క్రమంలో ఇప్పటికీ చూస్తున్నాం కొంతమంది వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అవడంతో వారికి కూడా ఇటు సిట్ అధికారుల బృందం ఇటు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఏసీపీ కార్యాలయం నుంచి ఫోన్లు చేసి కూడా వారిని సాక్షులుగా పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడాన్ని మనం గమనించాం. 3 రోజుల పాటు కూడా అప్పుడున్నటువంటి ఐజీ స్థాయి అధికారి ఆదేశాల మేరకు 3 రోజుల పాటు విచారణ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అవకాశం తీసుకున్న క్రమంలో ట్యాప్ చేసినట్టయితే ఇటు అధికారులు వారికి వివరించడం జరిగింది. కానీ వారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకులనే విషయం వారికి సిట్ అధికారులకు కూడా నిన్న వారు విచారణకు హాజరై వాళ్ళ సాక్షులుగా వాళ్ళు చెప్పినటువంటి ఒక వివరాల ప్రకారం అయితే ఇటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సిట్ అధికారుల బృందం కూడా అంచనాకు రావడం జరిగింది. అంతేకాకుండా తమను మావోయిస్టులుగా వారి యొక్క ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసి తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారని కూడా ఇప్పటికే సాక్షులుగా వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు సిట్ అధికారులను కోరడం జరిగింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వ్యాపారులు కానీ సీనియర్ జర్నలిస్టులతో పాటు గత ప్రభుత్వంలో ఇటు మనం చూస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లు అయితే ఎక్కువ స్థాయిలో రికార్డ్ చేసినట్లు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. 4 సార్లు కూడా సుమారు 8 నుంచి 9 గంటల పాటు విచారణ చేసినటువంటి సిట్ అధికారులకైతే కొంత మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కొంత చుక్కలు చూపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో పాటు ఇటు విచారణకు సరిగా సహకరించడం లేదనేటువంటి ఆరోపణలు కూడా ఉన్న క్రమంలో ఒక కీలక విషయాలు వెల్లడవుతున్న క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వివరించినటువంటి ప్రభాకర్ రావు పోలీసులకు ఇచ్చే స్టేట్మెంట్ సరిగా ఇవ్వనట్లయితే ఇటు సుప్రీంకోర్టును కూడా ఆదేశించే పరిస్థితిలో అయితే సిట్ అధికారులు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. కానీ రేపు ప్రభాకర్ రావు వీరికి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. గత ప్రభుత్వ పెద్దల పేర్లు ఏమైనా చెప్తాడా లేదంటే గతంలో తన పై స్థాయి అధికారుల పేర్లు చెప్పి ఏమైనా తను వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి అన్ని కోణాల్లో కూడా రేపు దర్యాప్తు కొనసాగుతున్నట్టే మనకు తెలుస్తుంది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే సిట్ అధికారులు చాలా విచారణను వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కొనసాగుతుంది. కెమెరామెన్ రమేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఆర్మీ రోబోట్స్ని తయారు చేశారు సికింద్రాబాద్లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. తమ కాన్వకేషన్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. ఇందులో AI అటానమస్ మల్టీ వెపన్ ఎంగేజ్మెంట్ సిస్టమ్, యాంటీ డ్రోన్ ఎంగేజ్మెంట్ సిస్టమ్తో పాటు డ్రోన్స్ మాదిరి రోబోట్స్, బాంబ్ డిస్పోజర్ రోబోట్స్ ఉన్నాయి. ఆర్మీ అధికారులు తయారు చేసిన రోబోట్స్పై మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. డ్రోన్స్ అండ్ రోబోట్స్తో పాటు చిన్న చిన్న బొమ్మల మాదిరిగా ఉండే AI బేస్డ్తో పనిచేసే ఒక వెపన్స్ని కావచ్చు, ఆర్మ్ ఎక్స్ప్లోరర్ని డిస్పోజ్ చేసే వెహికల్ వాటిని ఇక్కడ వీళ్ళైతే రెడీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ దిస్? This is a mobile robotics entry. We have initially our aim was to build a mobile robotics entry, and our robot should be able to accomplish 3 tasks. The first task was our robot was to patrol a remote area, which is harmful for humans. Like the sentries who do sentry duty, it is very harmful for them to patrol an area where enemy shelling is going on and so that was our first aim. The second is that while doing operations such as house intervention or house clearance, where the security operatives go ahead, they deal with the terrorists and all,
So it's better if we know the position of them. So we can send this robot ahead and know their position in advance. And third, instead of deploying 5 person in 5 places, we can just employ 5 robots at 5 places and employ a single person who would be an operator at the base stations. We can inculcate many base stations in a single laptop. As of now, for this robot, this is our base station. We have programmed it ourselves, and it is having a visual 2 windows. One is for the visual, which is basically using YOLO V5 algorithm. Why we use V5 algorithm YOLO, which is basically artificial intelligence? The purpose of was to identify any unrecognized or unknown person who is coming into our area. ఈ డ్రోన్ గురించి చెప్పండి. ఇది మీరే తయారు చేశారా? దీని పేరేంటి? ఇది ఎలా వర్క్ చేస్తుంది? సో నా పేరు వచ్చేసి లెఫ్టినెంట్ రితేష్. ఇది మా సిండికేట్ 5 మెంబర్స్. సో ఇది వచ్చేసి కామికాజా డ్రోన్. బేసికలీ కామికాజా డ్రోన్, కామికాజా అనేది ఒక జపనీస్ పదం అది యాక్చువల్లీ. సో జపనీస్ పైలట్స్ World War II డైరెక్ట్ క్రాష్ ల్యాండింగ్ చేసి వాళ్ళకంతా వాళ్ళు సూసైడ్ అటాక్స్ చేసుకునేవాళ్ళు. సో కామికాజే. సో దీని మెకానిజం కూడా అదే. డైరెక్ట్లీ ఇట్ విల్ జస్ట్ గో టు ద టార్గెట్ అండ్ హిట్ ఇట్. లేకపోతే ఇందులో 2 మెకానిజమ్స్ ఉన్నాయి బేసికల్లీ. పేలోడ్ ఆఫ్ 300 గ్రామ్స్ వరకు. ఈ డ్రోన్ మేము ఎలా తయారు చేస్తామంటే ఒక 300 గ్రామ్స్ వరకు పేలోడ్ని తీసుకెళ్ళి ఫర్ సపోజ్ బ్లాస్ట్ చేయాలి. లైక్ ట్యాంక్ అవనివ్వండి, లేకపోతే ఏమైనా కమ్యూనికేషన్ సిస్టమ్ అవనివ్వండి, ఎనిమిది ఏమైనా ఉందో. సో మేము ప్రోటోటైప్ తయారు చేసిన తర్వాత ఇందులో 2 టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ ఉంది. ఒక పేలోడ్ని డైరెక్ట్గా డ్రాప్ చేసేస్తుంది. ఒకవేళ టైం ఉంటే మొత్తం అంతా అనలైజ్ చేసుకొని FPV పైలట్ ఎవరైతే ఉన్నారో డ్రాప్ చేస్తుంది. లేదంటే డైరెక్ట్ హిట్టింగ్ కామికాజా అటాక్ అన్నది. సో ఇది వచ్చేసి రేడియో ట్రాన్స్మిటర్. ఇక్కడ నుంచి మనం అంతా కంట్రోల్ చేస్తాం. ఇందులో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ 10 ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్స్లో మనం ఏమైతే సిగ్నల్ ఇస్తామో డ్రోన్ ఫ్లైట్ కంట్రోల్లో తీసుకొని దాని తగ్గ బ్యాటరీ నుంచి ఏదైతే పవర్ వస్తుందో ఆ 4 రోటర్స్కి సేమ్ అమౌంట్ ఆఫ్ పవర్ సప్లై చేసి ఫ్లైట్ కంట్రోల్ ద్వారా మొత్తం దాంట్లోనే మెకానిజం ఏముందో కంట్రోల్ చేయొచ్చు. సో ఈ రేడియో స్టేషన్ నుంచి ఏంటంటే మనం దగ్గర మనం చూడొచ్చు, బట్ దూరంలో ఎనిమి ఉంటాడు మనం చూడలేం. సో దాంట్లో వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ కెమెరా ఇన్సైడ్ ఇట్. అది నైట్ విజన్ కెమెరా యాక్చువల్లీ. సో నైట్ కూడా అది మనకు కనిపిస్తుంది ఏమైతే ఉందని. ద రేంజ్ ఇస్ 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్ వరకు మనం ఎక్కడైనా చూడొచ్చు. 2 కిలోమీటర్స్ రేంజెస్లో కెమెరా ఎక్కడైతే చూస్తుందో FPV పైలట్ కూడా అక్కడే చూస్తాడు. FPV పైలట్కి FPV గోగల్స్ వేసుకొని ఆ కెమెరా ఏమైతే వస్తుందో లైవ్ ఫీడ్ ఇందులో వచ్చేస్తుంది. సో దీని ద్వారా మనం ఎనిమిని అటాక్ చేయొచ్చు. దీన్ని మొత్తం మీరు ఇక్కడే తయారు చేస్తారు? దీన్ని మొత్తం మేము ఇక్కడే చేసామండి. రోబోటిక్స్ ఆమ్ కర్కే ఇదేంటి ఒక వెబ్సైట్ ఉంది, అందులో నుంచి అన్ని కొనుక్కొని మన ఓన్ వెబ్సైట్ ఒకటి ఉంది. ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం బేసికలీ కోడింగ్ అన్నీ రావాలి, అది రావాలి, అదంతే అవసరం లేదు. బెటర్ఫ్లైట్ కాన్ఫిగరేషన్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో బెటర్ఫ్లైట్ కాన్ఫిగరేషన్ ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాని ద్వారా మనం ఉట్టి రేంజ్ దీని వాల్యూస్ అవన్నీ ఇస్తే దానికంటే అదే పని. ఇది ఏ వెదర్ కండిషన్లో అయినా వర్క్ చేస్తుంది? ఇది మ్యాక్సిమం మెన్యూరబిలిటీ ఇస్ టోటలీ డిపెండింగ్ ఆన్ ద బ్యాటరీ. ఓకే, సో బ్యాటరీ మనం ఎంత కెపాసిటీ ఇస్తే అంత రేంజ్ అంత స్టెబిలిటీ ఉంటుంది. అది ఇది ఓవరాల్గా ఇక్కడ కనిపిస్తున్న ఈ డ్రోన్ గురించి అయితే, ఇక్కడ డ్రోన్తో పాటు రోబోట్స్ని కూడా వీళ్ళు చాలా వరకు కొత్త ఇన్నోవేషన్స్తో కొత్త థాట్స్తో అయితే తయారు చేశారు. ఇది దాదాపుగా 50 మీటర్స్ నుంచి 300 మీటర్స్ మధ్యలో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా కొన్ని అటాక్ చేయడం. Jai everyone, I'm Lieutenant Shahnawaz Ahmed. So we have made a project. The aim of the project is to fabricate or design a kamikaze drone. So as you've seen the recent conflict that is off Sindoor and the recent Russia-Ukraine war, so we have developed a kamikaze drone for that. So this kamikaze drone has 2 mechanisms. First of all, the FPV feed. This FPV goggle has been put on by the pilot stationed at the ground. So this camera transmits the video signals to the FPV goggles, so it can be seen by the pilot. So in line of sight drones, what happens is that there is a limitation to the range because there is a vision problem. You can see up to a region, but in this the camera can go up till 2 kilometers as of now. But if you upgrade the video transmitter, it can go even up to 6 kilometers. Max speed is 200 kilometers per hour, as we have tested as of now. So this is a kamikaze drone, but for safer purpose, we have also added a dropping mechanism. Kamikaze means it will go, it will attack the target, and it will blast itself also and blast the target also. That is kamikaze. And for dropping, if you want to save the drone and destroy the target, we'll drop the payload there, and as you have seen in the demo, that it will fly high so that it is not impacted by the payload. ఇది మనం చూస్తున్న ఈ డ్రోన్, ఇది దాదాపు ఈ రేడియో స్టేషన్ నుంచి వెళ్ళి 2 కిలోమీటర్స్ వరకు దూరంలో కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇది దాదాపు 200 కిలోమీటర్ల స్పీడ్తో అయితే వెళ్తుంది. ఇది ఎలాంటి వెదర్ కండిషన్స్ అయినా వర్క్ చేస్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ జగన్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.
రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. కేక్ కట్ చేసి కార్యకర్తలకు అందించారు గడ్డం ప్రసాద్. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీమ్ భరత్, స్పోర్ట్స్ పర్సన్ గౌరీ సతీష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ పోరాటాన్ని బీజేపీ ఆపలేదన్నారు భీమ్ భరత్. చాలా సంవత్సరాలుగా ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ జరగాలి అని చెప్పి పోరాటం జరుగుతూ ఉన్నది. ఆ పోరాటాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పరిష్కరించినటువంటి వర్గీకరణ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ రెండు సమస్యలే కాకుండా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలు, రైతులకు 2 లక్షల రుణమాఫీ కావచ్చు, విద్యుత్తు 200 యూనిట్ల వరకు విద్యుత్తు ఫ్రీ విద్యుత్తు కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, అదేవిధంగా రైతులకు రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా పేదవాళ్లకు సన్న బియ్యం కావచ్చు, ఇట్లా ఏవైతే మనము ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ముందుకు పోతున్నది. కేవలం 18-20 నెలల్లోనే 20 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా ఈరోజు ఒక్కొక్కటిగా నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మేము రాహుల్ గాంధీ గారు ఏ ఆశయం కోసమైతే పాదయాత్ర చేసిండో 11,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు. ఈ దేశంలో రాజ్యాంగం మీద, ఈ దేశం మీద, పార్లమెంటు మీద, వ్యవస్థల మీద దాడి జరుగుతూ ఉన్నది. ఈ దాడిలో నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఈ వ్యవస్థలను కాపాడుకోవాలి. రాహుల్ గాంధీ గారు తీసుకోబోయేటటువంటి ఈ వ్యవస్థల రక్షణ కోసం ఆయన చేపట్టబోయే అన్ని కార్యక్రమాలలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండదండగా ఉండి ఆయన చేసే పోరాటాలకు మేమందరం కూడా అండదండలుగా ఉంటామని తెలియజేస్తూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సదస్సు నిర్వహించారు. కేవలం పత్తి, వరి కాకుండా మల్టిపుల్ క్రాపింగ్ సిస్టమ్ను ప్రోత్సహించాలన్నారు హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజిరెడ్డి. కేరళలో మాదిరి మన రాష్ట్రంలో కూడా రైతులు కమర్షియల్ క్రాప్స్ ను పండించాలని సూచించారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు రాజిరెడ్డి. వాస్తవాలు పేరుతో చలామణి అవుతున్న అవాస్తవాలు, అది చాలా ముఖ్యము. దాన్ని విశ్లేషించి చెప్పాలంటే నేను ఈ పుస్తకంలో కొంత ప్రయత్నం చేశాను. ఏది ప్రపంచీకరణ విధానాలు, అది చాలా ముఖ్యం. దీనికోసం నేను చాలా కష్టపడ్డాను. ఒక విజ్ఞానం ఏదైతుందో లేదని కాదు, కానీ ఆ విజ్ఞానం వినాశనానికి యుద్ధమే కాదు. అంటే నీకు ఆరోగ్యం చెడుతుందని తెలిసినా కూడా నువ్వు అదే తినాల్సి వస్తుంది. కొంతమంది ఏమో సేంద్రియ పదార్థాలతో ఉత్పత్తి చేసింది, ఎంత ఖరీదైనా సరే వాళ్ళు తినే వర్గం ఏర్పడింది. అంటే ఇద్దరికి గతంలో ఎప్పుడు లేదు. ఇక్కడ సైన్స్ ఏమవుతుంది? సైన్స్ ఒక సమస్యని పరిష్కరించే బదులు ఒక సమస్యని సృష్టిస్తుంది. అట్లా ప్రతి విషయంలో కూడా సైన్స్ ఏదైతుందో సమస్యని పరిష్కరించే బదులు ఒక విధంగా పట్టి పీడించడానికి, ఎక్స్టార్ట్ చేయడానికి, ఎక్స్టార్షన్ సైన్స్ ఏదైతుందో బందీ చేయడానికి ఉపయోగపడుతుంది. లిబరేట్ చేసే బదులు, ఒకప్పుడు లిబరేట్ అంటే ఏంటి? స్వతంత్రం పొందడానికి, స్వేచ్ఛగా ఉండటానికి సైన్స్ ఉపయోగపడేది. ఇది అదే సైన్స్ ఈరోజు మన బందీలుగా చేయడానికి, తర్వాత స్లేవ్స్గా అంటే బానిసలుగా చేయడానికి ఈరోజు ఉపయోగపడుతుంది. అది చాలా దురదృష్టం. మన సోమరితనమే అనుకోవచ్చు, మనకి కూడా మనకు కొన్ని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈజీగా మన వ్యవసాయం కావాలంటే వరి అయితే అలకటి పని, ఎవరో వస్తారు, దుంతాడు, నాటు వేసిపోతాడు. ఇప్పుడైతే ఆ నాటు కూడా అది కూడా కాంట్రాక్ట్ లెక్కనే అయిపోయింది. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు పెద్ద కంపెనీలో వస్తే వాడే నారు వేస్తాడు, నాటేసిపోతాడు, కోతలు కూడా కోసిపోతాడు, మనకి ఇంట్లో పడేసిపోతాడు. ఇంట్లో అనేది క్వశ్చనే లేదు ఇప్పుడు. మరి సీడ్ మనకి యాడ్ నుంచి వస్తుంది, మనము కనీసం మన తిండికి కాదు గింజలు ఎత్తడానికి కూడా మనం ఇంటికి తీసుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈ వ్యవసాయంలో మిగతా పంటలు, ఈ వరి, పత్తి అనేది చాలా డేంజరస్ క్రాప్స్. ఏ పరంగా చూసినా, ఒక సాంకేతిక పరంగా చూసినా, మన మార్కెటింగ్ సంబంధించినటువంటి అంశం మీద చూసినప్పటికీ కూడా క్లైమటాలజికల్ రిస్క్ అంటే వాతావరణ సంక్షోభాన్ని తట్టుకునేటువంటి పంటలు కావు.
అంటే ఈ మూడు మార్కెటింగ్ రిస్క్ కానీ, క్లైమటాలజికల్ రిస్క్ కానీ, టెక్నాలజికల్ రిస్క్ కానీ, ఈ మూడింటికి వల్నరబుల్గా ఉండేటువంటి పంటలు ఈ రెండు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని లోటస్ పాండ్కు చెందిన పార్కింగ్ స్థలంలో కమర్షియల్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు కొందరు జీహెచ్ఎంసీ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు వృద్ధ దంపతులు. 25 ఏళ్లుగా పార్కింగ్ వద్ద ఉన్న రూమ్లో ఉంటూ పార్కింగ్ ఏరియా, టాయిలెట్స్ మెయింటెనెన్స్ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ స్థలానికి కాపలాగా ఇన్నేళ్లు ఉన్నామన్నారు. ఇక్కడి నుంచి తమను వెళ్లగొడితే ఎక్కడ బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధ దంపతులు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు వృద్ధులు. నా పేరు శ్రీ శ్యామశివరావు. నేను అప్పుడు పార్కులో లోటస్ పార్కులో పెట్టిన తర్వాత నేను ఎట్లా ఉండేది ఇదంతా గలీజ్గా ఉంటే అన్నీ ఇప్పటికి 25 సంవత్సరాలు నాకు ఆ పత్రం కాడ రాశారు కానీ ఇదని ఎవరు పెట్టలేదు. నేను దానివలన ఇక్కడే బయట ఉన్నాం ఎన్నాళ్ళ నుంచి. ఇప్పుడు వచ్చి ఎవరి కాళ్ళే మమ్మల్ని ఖాళీ చేయి అంటారు, సంవత్సరం నుంచి అంటున్నారు. మళ్ళీ మా భార్య తాళం రూమ్లో పడేసి తాళం వేస్తామంటున్నారు. పనిముట్లు ఎట్లా వేసుకెళ్తారు? లేదంటే పెట్రోల్ పోసి మమ్మల్ని చంపేయండి. మీకు అంత ఇదిగా ఉంటే మేము బతుకుతాం, ఇష్టం లేకపోతే మమ్మల్ని చంపేయండి. ఏం చేస్తారో చెయ్యండి. మాకు దారి దిక్కు లేదు, మాకు ఏమి లేవు, ఆస్తులు లేవు, ఏమీ లేవు. మేము కూకు తినడానికి కాడ నేను అడుక్కు తినడానికి వెళ్ళి బతుకుతున్నా. మరి మీరు ఎట్లా చేస్తారో చెయ్యండి, మాకు ధర్మమే కావాలి. నా పేరు కోటేశ్వరమ్మ. ఈ లోటస్ పార్కులో నుంచి మాట్లాడుతున్నాను నేను. పార్కింగ్ ఏరియా నుంచి. ఆ పార్కులో మేము 25 సంవత్సరాలు మేము వచ్చి ఊడ్చుకుంటా, బాత్రూములు కడుక్కుంటా, ఇవన్నీ కడుక్కుంటా, అన్నీ చేసుకుంటా ఆ బళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తాళాలు వేస్తున్నా గేట్లకి. అట్లా చేసుకుంటా ఉంటుంటే సంవత్సరం మట్టి నన్ను బెదిరిస్తున్నారు. నిన్న మొన్న కూడా వచ్చి ఇంటికి తాళం వేసేస్తాం, నిన్న ఇంట్లో పెట్టి తాళం వేసి సామానంతా బయట ఇడుతాం, లేదంటే మాది బీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి ఖాళీ చేస్తారు అని వచ్చి 3 రోజుల నుంచి నన్ను ఇసు పెడుతున్నారు. సంవత్సరం మట్టి పెడుతున్నారమ్మా నన్ను. ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు అందరూ జిహెచ్ఎంసీ వాళ్ళు, ఈ పార్కుల వాళ్ళు అందరూ కూడా గోలే ఖాళీ చేయాలని, లేకపోతే కొడతామని కూడా వచ్చారు పార్కుల వాళ్ళు. తాగి ఆనవాళ్ళని తీసుకొచ్చి సూపర్వైజరు సుధాకర్ రెడ్డి ఆయనే నన్ను కొడతానికి వచ్చాడు. తాగి ఆనవాళ్ళని తీసుకొచ్చి నువ్వు వాళ్ళని ఎందుకు రానియలేదు రూమ్లోకి అని చెప్పి తీసుకొచ్చి సుధాకర్ రెడ్డి మరి వండి పెట్టమని, గుడ్లు వండమని, చికెన్ వండమని కొట్టబోయారు. వాళ్ళ ఆనవాళ్ళు కూడా వచ్చారు గొడవకు నా మీద. హైదరాబాద్లో చైల్డ్ పోర్నో వీడియోలో డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన 15 మందిని అరెస్ట్ చేసింది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆధ్వర్యంలో ఆన్లైన్ ఆపరేషన్స్ ప్రారంభించారు. 4 నెలల వ్యవధిలో 294 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 110 మందిని అరెస్ట్ చేశారు. పోర్న్ సైట్ల నుంచి చైల్డ్ వీడియోలు డౌన్లోడ్ చేసుకుని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు నిందితులు. వారి ఐపీ అడ్రస్లను ఛేదించి రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన 15 మందిని అరెస్ట్ చేశారు. 220 లింక్స్ను బ్లాక్ చేశామన్నారు టీజీసీఎస్బీ డీజీ శిఖా గోయల్. Were involved in cases of child sexual abuse and exploitation material, that is child sexual CSAM, child sexual exploitative and abuse material. So they were involved in browsing, forwarding, circulating this material. These 15 individuals have been arrested from different areas of Hyderabad, Cyberabad, Karimnagar, Warangal and Jagtial. 17 of these cases are registered in various police stations of this bureau. Remaining are in other police stations in the state. And these people are involved in about 57 tip lines. So basically in the month of February, the Telangana Cyber Security Bureau started a child protection unit which was inaugurated by the Honorable CM during the SHIELD conference which was held at HICC. Now after formation of this CPU unit, the child protection unit, the Bureau has been concentrating on these type of people who are involved in sharing of CSAM or creation of CSAM material. Now based on this, in this particular instance, we concentrated on people who have repeated tip lines against them, who are habitual in viewing such material. And therefore, we picked up these cases and concentrated on getting 15 people. This is just a one-day operation. Now, since
Formation of the Child Protection Unit, we have been able to 294 FIRs in different police stations in the state, and we have arrested 110 accused till now. Is difficult to know, but the identity of the victim is even more difficult to get the identity of the victim and actually rescue. But in this case, by using lot of tech help, we were able to identify and rescue them. పెళ్లైన 5 ఏళ్ల తర్వాత మరో పెళ్లి చేసుకుంటానన్న భర్త ఇంటి ముందు న్యాయ పోరాటం చేస్తోంది స్రవంతి అనే మహిళ. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే ఇద్దరు 2020లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం బండ్లగూడ హైదర్ షా కోర్టులో కాపురం పెట్టారు శ్రీధర్ స్రవంతి దంపతులు. ఇప్పుడు శ్రీధర్ మరో పెళ్లికి సిద్ధమవడంతో అతని ఇంటి ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు స్రవంతి కుటుంబ సభ్యులు. తనకు న్యాయం చేయాలని కోరుతోంది బాధిత మహిళ స్రవంతి. స్రవంతి అండి, నా భర్త పేరు శ్రీధర్ కుమార్. ఈ ఇల్లు మా అత్త మామల్ది. మేము పెళ్లి చేసుకున్నామండి, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. 1 సంవత్సరం పాటు కలిసి ఉన్నాము. చందానగర్లో రెంట్కుండే వాళ్ళము. ఆ తర్వాత మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు కలిసి మళ్ళీ రెండోసారి ఇక్కడే బండ్లగూడలో గణపతి టెంపుల్లో పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా 4 సంవత్సరాలు సంతోషంగా ఉన్నామండి. మధ్యలో నాకు కూడా ప్రెగ్నెన్సీ రాకుండా టాబ్లెట్స్ ఇచ్చాడు. నేను కూడా టాబ్లెట్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నువ్వు నాకు అవసరం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. మా అత్తగారికి అత్తయ్య మరి ఏంటి పరిస్థితి అని చెప్పేసి మా అత్తయ్య గారిని అడిగితే మా అత్తయ్య గారు ఏమో నువ్వేమైనా కట్నం ఇచ్చావా, నువ్వేమైనా మోతుబారివా, నీకు నా కొడుకు ఏం సంబంధం లేదు, నా కొడుకు వేరే పెళ్లి చేస్తున్నామని చెప్పేసి ఆవిడ అంటున్నారు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? 4 సంవత్సరాల తర్వాత సంసారం చేసి అన్ని రకాలుగా ఉండి అటు తిప్పి ఇటు తిప్పి అన్నీ చూసుకొని ఇప్పుడు నీకు నాకు పడట్లేదు, నీకు నాకు సంబంధం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. నాకు న్యాయం కావాలి. 2 సంవత్సరాలు భార్య వల్ల 3వ సంవత్సరం కొంచెం చెస్ట్ మీద మొదలైనండి. 6 నెలలప్పుడు వీళ్ళు భర్త భార్య గొడవపడి అబ్బాయి ఇంట్లో వెళ్ళిపోయాడు. ఈ పాప 3 నెలలు ఉందండి. నెలకి 20,000 రూపాయలు అద్దె కట్టలేక నేను వెళ్ళి ఈ పాపను తీసుకొచ్చేసానండి. తీసుకొచ్చి 4 రోజులకో 5 రోజులకో అబ్బాయి ఇల్లు కలిసి అబ్బాయి వెళ్ళిపోయాడు. మొన్న ఏంటంటే ఒకరోజు వదిన ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి వదిన అంటే, నాకు సంబంధం లేదు, మీరు నువ్వెవరు నన్ను ఆడటానికి, నువ్వేమైనా కట్నం ఇచ్చావు, నీ కూతురికి ఏం చెప్పావు, ఏమి నేర్చావు నువ్వు, నీ కూతురు మాకు సెట్ కాదు, నా కొడుకు నేను పెళ్లి చేసేస్తాను అందండి. ఆమె వదిలి నీ కాళ్ళు పట్టుకుంటా వదిన, ఎట్టో గట్ట పిల్లలకు దారి చేద్దాం వదిన మాట్లాడతా వదిన అంటే, కాదు కొడుకు నాకు సంబంధం లేదని చెప్పి పెట్టేశారండి. మళ్ళీ 1 వారం ఆగాక మళ్ళీ ఫోన్ చేశాను. ఏంటి ఫోన్ చేసావు అన్నారండి. వదిన ఏంటి మరి మొన్న ఏదో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడదు అంటే ఏమీ మాట్లాడలేదు, నా కొడుకు పెళ్ళి అయిపోయిందని చెప్పారండి. తెల్లవారి పడికి నా బిడ్డను తీసుకుని ఇక్కడికి వచ్చి. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులంతా బడిబాట పట్టారు. దీంతో రోడ్లపై విద్యార్థుల సేఫ్టీ సెక్యూరిటీపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఇందులో భాగంగానే రవీంద్ర భారతిలో సిటీ ట్రాఫిక్ పోలీస్ ఆర్టీఏ సమన్వయంలో ట్రాఫిక్ రూల్స్ సేఫ్టీపై స్టూడెంట్స్కి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాఠశాలల యాజమాన్యాలతో పాటు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవేర్నెస్ కల్పించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, సిపి సివి ఆనంద్, ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల భద్రతపై, రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు అధికారులు. విద్యార్థుల భద్రత పట్ల స్కూల్ యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులు, స్కూల్ బస్ డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవేర్నెస్ కల్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల యాజమాన్యాలతో పాటు బస్ డ్రైవర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కూల్కు వస్తున్న విద్యార్థుల సేఫ్టీని యాజమాన్యాలు కూడా చూసుకోవాలన్నారు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన. విద్యార్థులను పాఠశాలకు పంపేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సిటీ సిపి సివి ఆనంద్. ఓవర్లోడ్ ఉన్న ఆటోలు, వ్యాన్లలో విద్యార్థులను పాఠశాలకు పంపవద్దని సూచించారు. స్కూల్ చుట్టూ 200 మీటర్ల వరకు ట్రాఫిక్ సమస్య లేకుండా చూసుకునే బాధ్యత స్కూల్ యాజమాన్యాలది అన్నారు సిపి సివి ఆనంద్. School because there are many incidents which happen there also, and also other aspects of road safety which can be taught to them, because many children sometimes they cross the road without watching both the sides of the road, or whenever the school gates are there they do not have any watchman guiding the student into the school, and then there will be a cause for accidents. So these are the things that we all need to work on collectively. We welcome all thoughts from your side, also from the collectorate side. Our DO office is always open for suggestions on how we can take this forward and develop a common SOP for all of us. మీరు మీ స్కూల్ బయట ఉన్న పరిసర ప్రాంతాల్లో వారి భద్రత, వారి సేఫ్టీ ఎన్ష్యూర్ చేయడం కూడా మీ బాధ్యతనే. సో దాంట్లో మేము సహకరిస్తాము, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరమో అది మీరు
పెట్టుకోవాలి. ట్రాఫిక్ సైనేజెస్ గురించి కానివ్వండి, ఇప్పుడు ట్రాఫిక్ మార్షల్స్ గురించి చెప్పారు. దయచేసి పెద్ద స్కూల్స్, చాలా పెద్ద బడ్జెట్స్ ఉంటాయి మీ దగ్గర, ఒక 3-4 ఎంప్లాయ్ చేయండి. ట్రాఫిక్ ఫోరం ఆఫ్ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ will take care of how they will be trained and deployed in front of your school. You have so many security guards. మీ దగ్గర చాలా మంది ఉంటారు సెక్యూరిటీ గార్డ్స్. ఇంకా 2-4 అదనంగా ఎంప్లాయ్ చేయండి. మేము మా ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్స్లో మా ట్రాఫిక్ ఆఫీసర్స్ వాళ్ళని ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేసి మీ స్కూల్స్ ముందు డిప్లాయ్ చేసి ట్రాఫిక్ మేనేజ్ చేసే విధంగా చేస్తారు. సో ఇది కనీస బాధ్యత అవుతుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం స్కూల్ బస్సుల్లో సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే. బస్సులో ఫైర్ ఎక్విప్మెంట్, అనుభవం ఉన్న డ్రైవర్తో పాటు సీట్ కెపాసిటీ ప్రకారమే స్టూడెంట్స్ ను తీసుకెళ్లాలని సూచించారు. మద్యం తాగి బస్సు నడిపిన 14 మంది డ్రైవర్లు పట్టుబడ్డారని, ఇలాంటి పొరపాట్లు జరగకుండా స్కూల్ యాజమాన్యాలు చూసుకోవాలన్నారు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే. ఒక స్కూల్ ముందు మన సిపి గారు సివి ఆనంద్ సార్ చెప్పినలాగా బోత్ సైడ్స్ 100 మీటర్స్ స్కూల్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. 100 మీటర్స్లో పెడిస్ట్రియన్ క్రాసింగ్ ఉండొచ్చు, ఆ స్కూల్ పిల్లల క్రాసింగ్ ఉండొచ్చు, వాళ్ళ సేఫ్టీ ఉండొచ్చు, పార్కింగ్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా స్కూల్ మేనేజ్మెంట్ చూసుకోవాలి. స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ ఉండాలి. స్కూల్ బస్సెస్లో సేఫ్టీ ప్రికాషన్స్, మనకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి. దాంట్లో ఫైర్ ఎక్విప్మెంట్స్ ఉండాలి, ట్రైన్డ్ డ్రైవర్ ఉండాలి, సీట్స్ ఎంత ఉంటుంది అంతమందినే కూర్చోపెట్టాలి, అట్లనే ఒక అటెండర్ ఉండాలి. సో ఇవన్నీ ప్రికాషన్స్, స్కూల్ పేరు బస్ పైన రాసి ఉండాలి, అట్లనే ఫోన్ నెంబర్స్ రాసి ఉండాలి. సో ఇవన్నీ కూడా పాటించాలి. నిన్న కూడా మనం ఒక చిన్న స్పెషల్ డ్రైవ్ చేసాము స్కూల్ బస్సెస్ పైన. డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేస్తే ఆల్మోస్ట్ 14 వెహికల్స్లో డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నారు. ఒక్కొక్క స్కూల్ బస్లో 30 to 40 స్కూల్ పిల్లలు ఉన్నారు. సో డెఫినెట్లీ ఇవన్నీ కూడా స్కూల్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఫిట్నెస్ లేని 100 స్కూల్ బస్సులను సీజ్ చేశామన్నారు ఆర్టీఏ జాయింట్ కమిషనర్ రమేష్. స్కూల్ బస్సులతో పాటు 30 వ్యాన్లు, 35 ఆటోలు సీజ్ చేశామన్నారు. ఇక స్కూల్ ఆటో, వ్యాన్లలో పరిమితికి మించి పిల్లలను తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే డ్రైవర్ల లైసెన్స్ రద్దు చేస్తామన్నారు ఆర్టీఏ జాయింట్ కమిషనర్ రమేష్. స్కూల్ చిల్డ్రన్ సేఫ్టీ గురించి జరిగిన ఈ సదస్సులో ఈ ట్రాఫిక్ పోలీస్తో పాటు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. ముఖ్యంగా ఈ మధ్య మేము చూస్తుంటే ఈ బస్సెస్ ఏవైతే ఉన్నాయో కనీసం ఫిట్ లేకుండా తిరిగేవి దాదాపు 100 బస్సుల వరకు మనం గ్రేటర్ హైదరాబాద్లో సీజ్ చేశాము. సుమారు 180 కేసెస్ రాసి 140 కేసెస్ మనము బస్సెస్ సీజ్ చేశాము. దాంట్లో 100 పైన ఫిట్నెస్ లేవు. దీంతోపాటు ఆటోలు కూడా సుమారు ఒక 35 బస్సులు ఆటోలు, 30 ప్రైవేట్ వ్యాన్లు కూడా సీజ్ చేశాము. ఈ ఆటోలు, వ్యాన్లలో కూడా రూల్స్ ప్రకారమే తీసుకెళ్ళాలి. ఒకవేళ ఓవర్లోడ్ తీసుకెళ్ళినా లేకపోతే ర్యాష్గా నడిపినా ఈ స్కూల్ చిల్డ్రన్ సేఫ్టీ యాంగిల్లో మేము ఆ బస్సెస్ వెహికల్స్ సీజ్ చేస్తున్నాము. ఇలాంటి అవాయిడ్ చేయడానికి ఈ ట్రాఫిక్ రూల్స్ కానీ ఇవి ఓవర్లోడింగ్ కానీ చేయకుండా ఉండాలి. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలి. కొంతమంది ఈవెన్ తాగి నడుపుతారని తెలిసింది. తాగి నడిపితే మాత్రం లైసెన్స్ కంపల్సరీగా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వాళ్ళు సేఫ్గా నడపాలంటే ఈ ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించాలి. రోడ్డు ప్రమాదాల నుంచి విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు అవగాహన కల్పించడం సంతోషంగా ఉందన్నారు పాఠశాలల నిర్వాహకులు. విద్యార్థుల భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాలల యాజమాన్యాలతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ బస్సుల డ్రైవర్లు పాల్గొన్నారు. బాయ్స్ టౌన్ క్యాంపస్ సౌత్ జోన్ నుండి రిప్రజెంట్ చేయడానికి వచ్చాము మేనేజ్మెంట్ తరఫున. ఈ ప్రోగ్రాము స్టూడెంట్ సేఫ్టీ కండక్టెడ్ ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఇది మనము ఫ్యూచర్లో పిల్లలకు ఏ విధంగా అయితే వాళ్ళ ప్రాణాలు కాపాడాలి, వాళ్ళకు సేఫ్టీ రూల్స్ ఏ విధంగా తెలియజేయాలి, ప్రజల్లో అవేర్నెస్ ఏ విధంగా తీసుకురావాలి, ఈ ఆటో రిక్షా పుల్లర్స్ ఏవైతే విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవాలనేటిది వాళ్ళు చాలా చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి మేము కూడా మా పాఠశాల తరపు నుండి, మేనేజ్మెంట్ తరపు నుండి మన గవర్నమెంట్ గారికి మరియు ట్రాఫిక్ వాళ్ళకు ఖచ్చితంగా సహకారాలు అందిస్తాము. ఎస్పెషల్లీ మా ఓల్డ్ సిటీలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ మేము ఒక్కటే చెప్తున్నాను, కొద్దిగా మేనేజ్మెంట్ కూడా సహకరించాలి. అన్ని స్కూల్ మేనేజ్మెంట్ సహకరిస్తే మన ఓల్డ్ సిటీ చాలా అభివృద్ధి చెందుద్ది. పిల్లలు కూడా చాలా సేఫ్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. దయచేసి అందరి మేనేజ్మెంట్కి ఒకటే చెప్తున్నాను, మీరు కూడా రూల్స్ పాటించండి, సేఫ్టీ గురించి పాటించండి, పిల్లల కోసం చేయండి. ఎందుకంటే రేపటి వాళ్ళే మనకి మార్గదర్శనం. ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని సూచించారు అధికారులు. స్కూల్ యాజమాన్యాలు, తల్లిదండ్రులు, పిల్లలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు ఉన్నతాధికారులు.
సికింద్రాబాద్ బన్సీలాల్పేట్లోని బస్తీల్లో కమ్యూనిటీ కనెక్ట్ నిర్వహించారు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి. 250 మంది పోలీసులతో బస్తీల్లో సెర్చ్ చేశారు. సరైన పత్రాలు లేని 80 టూ వీలర్స్, 4 వీలర్ ఆటోతో పాటు మద్యం, నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 8 మంది అనుమానితులను, 3 రౌడీ షీటర్స్ను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు డీసీపీ శిల్పవల్లి. అక్కడ దేవుడు సార్ అది దేవుని సార్ సికింద్రాబాద్ బన్సీలాల్పేట్లోని బస్తీల్లో కమ్యూనిటీ కనెక్ట్ నిర్వహించారు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి. 250 మంది పోలీసులతో బస్తీల్లో సెర్చ్ చేశారు. సరైన పత్రాలు లేని 80 టూ వీలర్స్, 4 వీలర్ ఆటోతో పాటు మద్యం, నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 8 మంది అనుమానితులను, 3 రౌడీ షీటర్స్ను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు డీసీపీ శిల్పవల్లి. మీరు అన్నట్టు ఒకప్పటికన్నా కూడాను యంగ్స్టర్స్లో అవ్వచ్చు, కాలనీస్లోకి అవ్వచ్చు, కొంచెం గాంజా వాడకం పెరిగింది. ఆ పెరుగుతున్న క్రమంలో ఆ ట్రెండ్ గమనించి పోలీస్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ కూడా అట్లనే పెరుగుతోంది. మీకు తెలుసు, స్టేట్ లెవెల్లో టీజీ న్యాప్ అని చెప్పి ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ కూడా పెట్టడం జరిగింది. అట్లనే ఇన్వెస్టిగేషన్ కూడా ఈ కేసెస్లో పక్కాగా జరిగేటట్టు, వాళ్ళకి శిక్ష పడేటట్టు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మీరు అన్నట్టు లోకల్ ఏరియాల్లో ఇట్లా ఎవరైతే యంగ్స్టర్స్, లేకపోతే కొంచెం ఆవారాగా తిరిగే వాళ్ళు, లేకపోతే స్టూడెంట్స్ కూడా తెలియక చిన్న చిన్న తప్పులు చేసే క్రమంలో, అంటే ఎట్లా మొదలవుతుందంటే ఇది ఫస్ట్ సిగరెట్ నుంచి మొదలవుతుంది. ఈ ఏరియాలో మనం చూసాము ఎన్ని పాన్ షాప్స్ ఉన్నాయో, ఈ చిన్న చిన్న గుట్కా, సిగరెట్ నుంచి మొదలయ్యి ఈ ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ప్రభావం వల్ల అవ్వచ్చు, వీటి వల్ల యంగ్స్టర్స్లో డ్రగ్స్, ముఖ్యంగా గాంజా వాడకం పెరిగింది. దానికి సంబంధించి మనము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టుకొని మనము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. యూ కెన్ ఆల్వేస్ సీ ద స్టాటిస్టిక్స్. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ కేసెస్ దట్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్ అండ్ ఎన్ఫోర్స్డ్ బై ది పోలీస్. డెఫినెట్గా విల్ వర్క్ మోర్. వీఆర్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వచ్చి మాట్లాడితే కూడా మనకి పలానా చోట కొంచెం ఓపెన్గా తాగుతున్నారు అని చెప్తున్నారు, అక్కడ డెఫినెట్గా మనం పాట్రోలింగ్ పెంచుతాం. సో ఇటువంటి కార్యక్రమాల వల్ల ఏంటంటే మనకి లోకల్గా ఏరియాలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి కూడా ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగానే మనము పాట్రోలింగ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ పెట్టుకొని డెఫినెట్గా ఎన్ఫోర్స్